తక్షణమే 2 మార్గాల్లో ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలి, లేదా కేంద్ర మేము కేటగారికల్గా ఢిల్లీలో డిమాండ్ చేయడం అయింది. లేదంటే రైల్ రోకో చేస్తాం, డక్కన్ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ పోకుండా చేస్తామని కూడా ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిణామంలో మరి నిన్న క్యాబినెట్లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు ఆగినరు అన్నటువంటి విషయం నిజంగా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, మేము ఒక కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగినరని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగినరు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి, అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించిండ్రు. వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సింది ఏంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది? అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి. సో ఇదే చికెన్ ఆర్ ఎగ్ లూప్ లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్. అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు, జాగృతి అయినా యునైటెడ్ పూలే ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైలును స్తంభింపజేస్తాం, బస్సులు స్తంభింపజేస్తాం, అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలు అమలు చేయకపోవడంతో కూడా బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఏదన్నా కావచ్చు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, 2500 కావచ్చు. ఇవి ఇవ్వకపోతే ఎక్కువ నష్టపోయేది ఎవరు? జనాభా. ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఫెయిల్యూర్స్ని, మీరు ఇవ్వనటువంటి హామీలను, అమలు చేయనటువంటి హామీలను అన్ని ప్రజలు మర్చిపోయే విధంగా రోజు కూడా రాజకీయాల చుట్టే తిప్పుతూ ఉన్నారు. రోజు కూడా రాజకీయ రిజర్వేషన్ల గురించే మాట్లాడుకుంటూ డైవర్ట్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి పోరాటాల వల్లనే ఇవాళ 2 బిల్లులు పెట్టాల్సి వచ్చింది. నిన్న క్యాబినెట్ రాజకీయాలకు సంబంధించిన బిల్లు మీద మాత్రమే మాట్లాడింది. మరి విద్యా ఉద్యోగాల సంగతి ఏంది? అది కూడా ఖచ్చితంగా చెప్పాలి. దాని విషయంలో మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయాలకు ఆర్డినెన్స్ ఇస్తారు, విద్యా ఉద్యోగాలు కేంద్రం నుండి వచ్చినాక చేస్తారా? ఈ సమస్యకు కూడా ఈ ప్రశ్నకు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ అనుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీతోని రాజ్యాంగ సవరణ చేసి ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. కానీ వాళ్ళు ఇస్తలేరు. వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దోషమంతా మీరు కాంగ్రెస్ పార్టీ మీద దోషేసి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో. మిమ్మల్ని కూడా చూస్తున్నారు. ఇక్కడ నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ 2 కేంద్ర మంత్రుల్లో ఒకరు బీసీ బిడ్డగా ఉన్నారు,
ఆ బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ అన్నని కూడా నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. సంజయ్ అన్న ఇవాళ మీ పుట్టినరోజు కూడా ఉన్నట్టుంది, పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు బీసీలకు పనికొచ్చేటటువంటి ఈ బిల్లుని మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి వెనక్కి తీసుకొని రండి, దాని షెడ్యూల్ 9లో పెట్టించండి. దాని ద్వారా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఈ సమస్యకు బండి సంజయ్ గారు పాటుపడాలని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అనేక బీసీ సంఘాలను కూడగట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. మరి ఇవాళ కదలిక రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చింది. ఈ యొక్క కదలికను, ఈ యొక్క విజయాలను తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం. అది హైదరాబాదే కాదు, అన్ని జిల్లాలలో కూడా మేము పోతాం, అందరినీ కూడా కదిలిస్తాం, సన్నద్ధంగా ఉంచుతాం. ఎందుకంటే కోర్టు సెప్టెంబర్ 30 వరకు అని డెడ్లైన్ ఇచ్చింది. గవర్నమెంట్ సిన్సియర్గా ఉంటే వచ్చే 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ రావాలి, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవ్వాలి, ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. కాబట్టి ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణ కూడా మేము తప్పకుండా ఒక కంట కనిపెట్టే ఉంటాం, ఏది వదిలిపెట్టేది లేదు. ఉద్యమాలకు ముందుంటాం, ప్రజల సమస్యల పక్షాన కూడా నిలబడి ఉంటామని చెప్పి జాగృతి తరఫున మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే రాజకీయ పార్టీలో ఉండొచ్చు మీరు, మీ పార్టీ ఒక ఇంట్రెస్ట్ మేము కాదనం, కానీ దానికంటే పెద్దది ఇలా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా రేపు చట్టసభల్లో ప్రవేశించేటువంటి వేదిక. ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెడగొట్టద్దేమని మీ పార్టీల మీరే ఒక రెబల్ థ్రెటన్గా మారాలి తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి రావద్దని కోరుతా ఉన్నా. ఒకవైపు సాయంత్రం క్యాబినెట్ అయి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే లోపల ఇంత పెద్ద లంబా స్టేట్మెంట్ వచ్చింది. ఒకటి ఆశ్చర్యపోతా ఉన్నాం. ఒక రైతు తన భూమిలో పంట పండించడానికి కష్టపడి పంట మొత్తం పండించి ఆ ధాన్యాన్ని ఎడ్ల బండ్లు వేసుకొని పోతే కింద ఎడ్ల బండి కింద నడుస్తున్నటువంటి ఎవరో ఈ బరువంతా నేనే మోస్తా ఉన్నా, ఈ పంట నేనే పండించినా అన్నట్టున్నది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మొదలుకొంటే కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం దాకా ఎక్కడ కూడా అడుగు మెదపలే, కదపలే, వెనుకకు తిరగలే, బలహీన వర్గాల రిజర్వేషన్లు ఇవ్వాలి, స్థానిక సంస్థలు వాయిదా పడితే కూడా అనేటువంటి ఆలోచనతో పోతే మేము చెప్తేనే చేసిండ్రు. మా ఒత్తిడికి తలొగ్గి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంతోషం. కానీ మీ పార్టీకి చెప్పండి, మీరే అన్నారు దయ్యాలున్నాయని. దయ్యాలను ఎవరిని రెచ్చగొట్టి దయ్యాలు పట్టనీయకండి. ఈ నిర్ణయం అమలు జరగనీయండి. ఇవాళ తెలంగాణ బీసీలకు సంబంధించి మొసలి కన్నీరు కాదు, మీరు అధికారంలో ఉన్నారు, చేసిరా చేయలేదు. ఇప్పుడు మేము ఇంతకు చెప్పినట్టుగా వీ డోంట్ వాంట్ క్రిటిసైజ్ యాజ్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్. మేము శాసనసభలో కూడా ఆనాడు కూడా చర్చ చేయండి, కానీ బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లును అనవసరంగా రద్దంతం చేయకమని కోరినాం. ఇవాళ కూడా బలహీన వర్గాల బిడ్డలంగా మా పార్టీలో ఏదైనా ఇబ్బంది కలిగినాడు మేము అందరం కూడా గొంతెత్తి మా పార్టీలో తెలంగాణ ఉద్యమం కావచ్చు, బలహీన వర్గాలకు న్యాయం సంబంధించి కావచ్చు, మా పార్టీ ఎజెండాని ఇలా ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీ ఏదైనా న్యాయం చేయగలుగుతుంది. ఏదైనా ఛాంపియన్ ఉందంటే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక కాంగ్రెస్ పార్టీతోటే మాత్రం సాధ్యమవుతుందనే మాట చారిత్రాత్మక నిర్ణయం ఇది. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు. దయచేసి కేశవరావు లాంటి పెద్ద మనిషి గాంధీ భవన్కి వచ్చి 2 చేతులు జోడించి మీ పార్టీల మీద మీకు ప్రభావం చేయండి, 42% ముందుకు పోవడానికి ఏమి మేము భయపడతలేం, వాళ్ళ విమర్శలకేం భయపడతలేం. కానీ తప్పుడు ఆలోచన పెట్టుకొని పోవద్దు. ప్రభుత్వం ముందు చెప్పిన విధంగా 42% తీసుకొని పోతా ఉంది. చట్టం చేసినాం, శాసనసభ తీర్మానం చేసినాం, రాజకీయ పార్టీగా ప్రమాక వాగ్దానం చేసినాం, అమలు చేసి ఇలా ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఏదో మాట్లాడితే దానికి పొరపాటు అవుతుంది. ఇప్పటికే 18 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. బలహీన వర్గాల ప్రాతినిధ్యం 42%తో ఎన్నికలు జరుగుతూ చట్టపరంగా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ అమలైతూ వాళ్ళ ప్రాతినిధ్యం పెంచినట్లయితే భవిష్యత్తులో చట్టసభలకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తంగా జరిగే విధంగా
అందరూ సహకరించాల చట్టంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్న అందరిని కోరుతా ఉన్నాం. ఏం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి బలైన వర్గాల నాయకులార విశ్వాసం ధైర్యంగా కుల సంఘాల పేరు మీద మేధావుల సంఘాల పేరు మీద ఆనాడు తెలంగాణ కోసం జాయింట్ యాక్షన్లు కుల సంఘాలు ఏర్పడి తెలంగాణ సాధనకు ఏ విధంగా వీధులలో పోరాటం చేసిరో దీనికి ఎవరైనా అడ్డొస్తే అదే విధంగా మళ్ళీ ఒక్కసారి ఉద్యమం చేసి ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయకుండా ఉక్కు కవచంగా నిలబడి మన రిజర్వేషన్లను కాపాడుకునే ధైర్యంతో ముందుకు నడవాలని ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాల కాంగ్రెస్ నాయకత్వాన్ని కుల సంఘాలను ఎవరికి వారే ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మాకు సాధించుకున్నామనేటువంటి ధైర్యం కొద్దీ మేం కాపాడుకుంటాం ఎవరంట వస్తారో అనేటువంటి ఆ ఆకాంక్షతో ముందుకు పోవాలని నేను ఈ సందర్భంగా కోరుతూ ఈ ప్రక్రియ మొత్తానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మాకు మార్గదర్శి రాహుల్ గాంధీ గారు, ఇలా సామాజిక న్యాయానికి ఛాంపియన్ ఆనాడు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దేవరస్ గురు, రకరకాలుగా అనేక మంది బలహీన వర్గాలకు చరిత్రలో ఏ విధంగా నిలిచిపోయినారో ఈ దేశానికి తెలంగాణ రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించి రోల్ మోడల్ గా ఉంటే దేశంలో నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు రోల్ మోడల్ అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా నేను మరొకసారి తెలంగాణ బలహీన వర్గాల బిడ్డల పక్షాన వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బలహీన వర్గ నాయకత్వం ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియను ప్రొటెక్ట్ చేసుకుంటూ అమలు చేసుకునే దిశలో మీ పార్టీల మీద ప్రభావితం కావాలి అనేటువంటి మాటని సందర్భంగా కోరుతున్నాను.